హై గైస్ అందరూ ఎలాగున్నారు? ఈరోజు మనం మాట్లాడుకునే మూవీ పేరు 'లక్కీ భాస్కర్'. ఎంతమంది చూసారు ఈ 'లక్కీ భాస్కర్' మూవీ? ఎంతమందికి నచ్చింది? నాకైతే 'వెంకీ అట్లూరి' గారి డైరెక్షన్‌లో ది బెస్ట్ మూవీ అనిపించిందండి ఈ 'లక్కీ భాస్కర్'. చాలా అంటే చాలా బావుంది. ఆల్రెడీ 'దుల్కర్ సల్మాన్' మీద పాజిటివ్ ఒపీనియనే ఉంది 'సీతారామం' గురించి. కానీ ఈ మూవీతో దాన్ని డబుల్ చేసుకున్నారనే చెప్పాలి. మీనాక్షి చౌదరి గారు అబ్సల్యూట్ మూవీ పడ్డదనే చెప్తా ఈ మేడంకైతే. ఆ బుడ్డోడు ఎంత మంచిగా యాక్ట్ చేశాడండి. ఆ ఫ్రేమ్ టు ఫ్రేమ్ డైరెక్షన్ గాని, ఆ క్వాలిటీ గాని చాలా చాలా బాగుంది. అందులో ఉన్న యాక్ట్ చేసిన డైరెక్టర్స్ గాని, యాక్టర్స్ గాని చాలా అంటే చాలా మంచి అవుట్‌పుట్ తీసుకొచ్చారనే చెప్పాలి. ఎస్పెషల్లీ ఆ మూవీ రైటింగ్ గాని, ఆ స్టోరీ టెల్లింగ్ గాని ఎంత బాగా అనిపించిందంటే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి. ఈరోజు మనం టాపిక్ మాట్లాడుకునేదేంటంటే లైఫ్ లెసన్స్ ఫ్రమ్ 'భాస్కర్' మూవీ. సారీ 'లక్కీ భాస్కర్' మూవీ. అదేనండి ఈ 'లక్కీ భాస్కర్' మూవీ మనకి ఏం నేర్పించాలనుకుంది, ఏం నేర్పించింది అని ఒక్క వీడియో రూపంలో మీ ముందుకు తేవాలనుకుంటున్నా. అఫ్‌కోర్స్ మీరు మూవీ చూసే ఉంటారు. కానీ నాకనిపించిన పాయింట్స్ మళ్ళీ మనం డిస్కస్ చేస్తే ఎలా ఉంటది అన్నట్లు ఈ వీడియో చేస్తున్నా అండి. మొదటిగా వచ్చేసండి మన బాధల్ని ఎవరికీ చూపించకూడదు. ఎంత బాధపడ్డా కూడా 'దుల్కర్ సల్మాన్' ఒక్కడే బాధపడ్డాడు. అండ్ బయటకొచ్చేసి నవ్వుతూ మళ్ళీ అందరితో నార్మల్‌గానే ట్రీట్ చేస్తాడు. లైక్ ఒక డైలాగ్ ఉంటది కదా! నా జీవితంలో 30 నిమిషాలు నాకు నచ్చినట్టు గడవలేదు. దానికోసం రోజంతా బాధపడాలా అని. యెస్. అది నాకు చాలా నచ్చిందండి. సెకండ్ వన్ వచ్చేసి ఫ్యామిలీ కోసం మనం ఏ రిస్క్ అన్నా చేయాలి. లైక్ ఫ్యామిలీని సంతోషపరచడమే మన ప్రైమరీ గోల్ అయి ఉండాలి. ఫ్యామిలీ తర్వాత ఏదైనా అంటాడు. అది నాకు చాలా అంటే చాలా ఇష్టం ఆ పాయింట్. అండ్ థర్డ్‌ది వచ్చేసండి లాయల్టీ. వాళ్ళ వైఫ్‌ని గాని, వాళ్ళ ఫ్యామిలీని గాని ఎప్పుడూ రిస్క్ పెట్టాలని చూడలేదు. మోసం చేయాలని చూడలేదు. ఎట్ ఎనీ కాస్ట్. ఇన్‌ఫాక్ట్ ఒక హగ్ ఇవ్వటానికి కూడా రిఫ్యూజ్ చేశాడంటే తన భార్య మీద ఎంత ప్రేముంటదండి. ఆ లాయల్టీ ఉంటే ఏ ఫ్యామిలీ అయినా హ్యాపీగా ఉండొచ్చు. పైసలున్నా లేకపోయినా అని ఈ 'లక్కీ భాస్కర్' మూవీతో మనం చెప్పొచ్చండి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనం ఎవరితోనైనా వాళ్ళ గొప్పతనం లేకపోతే సంతోషంలోనే ఉండటం కాదు. లైక్ వాళ్ళ లో పాయింట్స్, వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు కూడా ఉండాలి. అదే అండి 'దుల్కర్ సల్మాన్' వాళ్ళ ఫ్రెండ్‌తో చెప్తాడు కదా! కార్స్ అమ్ముడుపోనప్పుడు ఇంకొక ప్యూనొచ్చేసి వాడి కాలర్ పట్టుకుంటాడు. కానీ 'దుల్కర్ సల్మాన్' ఒకటే అంటాడు. లాభాలొచ్చినప్పుడు అందరం పంచుకున్నాం. ఇప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు కూడా అన్నీ పంచుకోవాలని. అది కూడా నిజమే కదండీ! లాభాలొచ్చినప్పుడు అందరూ సంతోషంగా తీసుకున్నారు. ఒక్క కష్టం రాంగానే అతన్ని బ్లేమ్ చేస్తుంటే వద్దని చెప్తాడు. ఇంకొక ఫిఫ్త్ పాయింటొచ్చేసి ఫ్యామిలీ హ్యాపీనెస్సే తన హ్యాపీనెస్. తను పర్సనల్‌గా ఇలాగ అవ్వాలనుకోలేదు. తన అప్పులు తీర్చేసి, తన కొడుకు సంతోషం కోసం, తన చెల్లెల సంతోషం కోసం, తన తమ్ముడు సంతోషం కోసం తను కష్టపడుతూనే ఉన్నాడు. తను ఆశపడ్డదల్లా ఒక మారుతి కారు మరియు ప్రమోషన్ కోసం మాత్రమే. ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే ఇది మూవీకి హైలైట్ పాయింట్. మనం ఎంత ఎదిగినా కూడా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో, ఎలా స్టార్ట్ అయ్యామో మర్చిపోకూడదు. లైక్ 'దుల్కర్ సల్మాన్' అంటాడు కదా! మనం 5 స్టార్ హోటల్‌లోనే ఉండాలి, అలాగే చేయాలి, వడాపావు తినొద్దు అని. ఏదైతే లైఫ్ సైకిల్ మళ్ళీ తెలిసొస్తదో అదే వడాపావుతో మళ్ళీ మొదలుపెట్టాడు. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామనేది మర్చిపోతే మన ఎదుగుదలకి మీనింగ్ లేదని నేననుకుంటా. మీరేమంటారో కామెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేసండి చాలా అంటే చాలా పెద్ద పాయింట్ నెట్వర్కింగ్. వాళ్ళ నాన్నకి ఎంత నెట్వర్క్ ఉంటే 'దుల్కర్ సల్మాన్' అంత పెద్ద ప్రాబ్లమ్ నుంచి ఈజీగా ఆఫ్ స్టేట్ ఎళ్ళిపోతాడు. ఇన్‌ఫాక్ట్ ఆఫ్ కంట్రీ ఎళ్ళిపోతాడు. అంత ప్రాబ్లమ్ నుంచి బయటపడేసింది వాళ్ళ నాన్నే అనే చెప్తాను. మీరేమంటారో చెప్పండి? సెవెంత్‌దొచ్చేసి 'దుల్కర్ సల్మాన్' ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా సిట్యుయేషన్‌కి తగ్గట్టు బిహేవ్ చేశాడు. ఎక్కడా పానిక్ అవ్వలేదు. మీరు చూసినట్టయితే ప్రతి చోటలో బాధపడ్డాడేమో గానీ టెన్షన్ అయితే తీసుకోలేదు. ఇన్‌ఫాక్ట్ తీసుకున్నాడు ఫస్ట్‌లో వాళ్ళు మనీ ఇస్తాడా లేదా అని ఓవర్ థింక్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్ మోసం చేస్తున్నాడని ఓవర్ థింక్ చేశాడులే కానీ లైక్ ఎక్కడా కూడా అతను దొరికిపోతాడనే ఇది గానీ లేకపోతే ఆ మైండ్ సెట్ ఎలాగుందంటే కాన్సంట్రేషన్‌గా ఒక వర్క్ మీదే పెట్టాడు. అండ్ తర్వాత ఇంకొక హైలైట్ పాయింట్ అంటే ఎయిత్‌ది తను ఇంత మోసం చేసినా కూడా ఎందుకు బయట పడ్డాడంటే అది మోసము అని తెలిసాక ఇప్పటి వరకు దాస్తున్నాడే అని అనుకున్నాడు బీఆర్ పేపర్స్ మీద. కానీ అది మోసం అని తెలిసాక అతను ఆపేద్దాం ఇంకొక అనుకున్నాడు. హైలైట్ పాయింట్ ఏంటంటే అండి, ఒకళ్ళని మనం నమ్మితే ఆ నమ్మకాన్ని అవతలోళ్ళు నిలబెట్టుకుంటే లైఫ్ చాలా అంటే చాలా బావుంటది. ఏదైతే 'దుల్కర్ సల్మాన్' ఒక్క అవకాశం ఇచ్చాడో వచ్చిన వాడికి అతని వల్ల అందరి లైఫ్స్ సెటిల్ అయిపోయి అందరి లైఫ్స్ మారిపోయాయి. ఒక మనిషి నమ్మకాన్ని నమ్మితే లైక్ అతను కూడా ఆ నమ్మకాన్ని నమ్మితే
చాలా అంటే చాలా బావుంటదని లైఫ్ 'డీక్యూ' గారు చాలా బాగా చూపించారు. అండ్ 'వెంకి అట్లూరి' మాత్రం చాలా మంచిగా రాశాడు. అండ్ లాస్ట్‌గా నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే అండి, జూదం ఎంత గొప్పగా ఆడావనేది కాదు, ఎప్పుడు ఆపావన్నదే గొప్ప. ఈ పాయింట్ అంటే హైలైట్ అండి. నువ్వు ఎంత తప్పు చేసినా కూడా, ఆ తప్పుని ఎప్పుడు తెలుసుకొని ఆపావనేదే గొప్ప.